హ్యాపీ యానివర్సరీ. సో వర్స్ట్ మెమరీ వచ్చేసి మా మ్యారేజ్కి అయితే ఎవరూ లేరు. లవ్ స్టోరీ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ రోజు మాకు గుడ్ మెమరీ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ మెమరీ కూడా ఉంది. ఇద్దరు బర్త్డేస్ వచ్చాయి కదా ఈ 1 yearలో, బట్ మేము కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సరిగ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా మా యానివర్సరీ అనమాట, ఫస్ట్ యానివర్సరీ. సో అంటే ఈరోజు కాదు, May 31st. బట్ యాక్చువల్గా ఏమైందంటే మేము May 31stకి ఇంటికి వెళ్తున్నాం. సో మేము ఎలానో ముందు కొంచెం ప్లాన్ చేసుకున్నాము ఇలా చేసుకుందామని. అంటే ఏదో పెద్దగా గ్రాండ్గా అని కాదు, జస్ట్ సింపుల్గా అయితే ఒక చిన్న డెకా చేసుకొని ఇంట్లోనే మేము ఇద్దరం సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ మేము ఇంటికి వెళ్తున్నాం, ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. అందుకే ఇంకా ఫాస్ట్గా మేమైతే ఎలానో అనుకున్నాం కదా, ఒక చిన్న ఎప్పుడు చేయలేదన్నమాట ఇలా డెకరేషన్. కానీ మా బర్త్డేస్ కూడా ఇద్దరు బర్త్డేస్ వచ్చాయి కదా ఈ 1 yearలో, బట్ మేము కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సరిగ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. దినేష్ అయితే మరి నాదన్న కొంచెం చిన్నగా అయితే సెలబ్రేట్ చేశాడు. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం మెమరబుల్గా ఉంటుంది, ఫస్ట్ యానివర్సరీ కదా, కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అనుకొని షార్ట్ అండ్ స్వీట్గా అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఇంట్లోనే. సరే ఇప్పుడైతే వీడియోని ఈ డెకర్ కదా సింపుల్గా అయితే మేము ఒక 5 to 10 minutes కాదులే 15 minutesలో అయితే ఈ డెకర్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎలా చేసామో ఒకసారి జస్ట్ చిన్న క్లిప్ అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాం, చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, సింపుల్గా చేస్తున్నాం అని చెప్పాం కదా. ఇలా శారీస్ అయితే చేస్తున్నాం. ఇదైతే నా దగ్గర ఆల్రెడీ ఉన్న శారీని యూజ్ చేస్తున్నా. ఇది ఒక్కటి వైట్ కలర్ నా దగ్గర లేదు. సో ఇది 180 190 పడింది. ఎలా మనం యూజ్ చేయం కదా అనేసి నేనైతే తక్కువ కాస్ట్లో తీసేసుకున్నాను. జస్ట్ ఇలా నెట్ లాగా యూజ్ చేద్దామని. సో స్టార్ట్ చేసేద్దాం డెకరేషన్. శారీని మొత్తం పట్టుకోదేనే కలర్ కాంబినేషన్ వేరు తీసుకుందాం అనుకున్నాం, బట్ నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా, మంచి శారీస్ ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయడం అని. చాలు పడు. అమ్మ బొమ్మాలి వదలా, పట్టుకో. ఇంత పెద్ద శారీ కదా, ఆఫ్ చేయాలి. శారీ అది నైస్. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ చేసుకున్నాము. పట్టుకో. మామూలుగా నాట్ వేయాలి కదా, నేనైతే రబ్బర్ అయితే యూజ్ చేసేస్తున్నాను, రబ్బర్ బ్యాండ్. జస్ట్ అలా పెట్టేసి ఫైనల్గా అయితే ఇదన్నమాట మా డెకరేషన్. ఎలా ఉందో ఒకసారి దీనే లైట్స్ ఆఫ్ చేయి చూద్దాం వీడియోకి. సో ఇలా అయితే ఉందన్నమాట. ఎలా ఉందో ఒకసారి చూసి మాకు కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్ అండ్ నీట్. ఇంకా మేము డెకరేషన్ది ఆర్డర్ అయితే చేసాం, బట్ అవి చాలా డిలే అయిపోయింది, లేట్గా అయితే క్యాన్సిల్ చేసేసాం. సో ఉన్న వాటిలోనే సింపుల్గా అయితే డెకర్ అయితే మొత్తం చేసేసాం. సో ఎలా ఉందో కమెంట్ చేయండి, మీకు కూడా నచ్చిందా? మాకు May 31st అయితే మ్యారేజ్ అయింది 2023లో. సో ఆ రోజు మాకు గుడ్ మెమరీ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ మెమరీ కూడా ఉంది. గుడ్ మెమరీ ఏదంటే బెస్ట్ అండ్ వర్స్ట్ అనమాట ఆ రోజు. సో ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ అయ్యి 1 year అయిందా అప్పుడే అనిపిస్తుంది. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంటే ఇలా అయిపోయినట్టు ఉంది. 1 year అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది. సో ఇంకా
చాలామంది అయితే లవ్ స్టోరీ మ్యాక్సిమం కమెంట్స్ అయితే అవే వస్తున్నాయి. ఈ మధ్యన కూడా అప్పుడప్పుడు వచ్చాయి అన్నమాట కమెంట్స్. ముందుకు చాలామంది అయితే అడిగి ఇంకా వీడియో చేయకపోయేసరికి అయితే ఇంకా వదిలేశారు. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ అయితే కమెంట్స్ అయితే వస్తున్నాయి. అప్పుడెప్పుడో చెప్పారు కదా వీడియో చేస్తామని, మళ్ళీ ఏంటి ఇంకా చేయలేదని. సో తప్పకుండా చేస్తామండి. లవ్ స్టోరీ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ అంటే అలా అని కాదు, కానీ ఖచ్చితంగా మేమైతే షేర్ చేసుకుంటామని. మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే అడిగారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము కూడా అంటే కొందరికి అంటే నెగిటివ్గా ఎవరైతే అనుకుంటున్నారో, మన సబ్స్క్రైబర్స్ అని కాదు, నార్మల్గా బయట కానీ మేము వెళ్ళినప్పుడు కానీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, సో అవి కూడా రాకుండా ఒక వీడియోతో మొత్తం క్లియర్గా అయితే చెప్దాం అనుకుంటున్నాం. సో అంటే మా జర్నీ ఏంటి ప్లస్ మ్యారేజ్ ఎలా ఏంటి అని, సో ఒక క్లారిటీ వస్తుంది అందరికీ అప్పుడన్నా. ఇంకా బెస్ట్ మెమరీ అన్నాను కదా, బెస్ట్ మెమరీ వచ్చేసి మా మ్యారేజ్ 9 years తర్వాత మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు 10th year జరుగుతుంది. బట్ మాకు మ్యారేజ్ అయ్యి 1 year కంప్లీట్ అవుతుంది. సో వర్స్ట్ మెమరీ వచ్చేసి మా మ్యారేజ్కి అయితే ఎవరు లేరు, ఎవరు లేకుండా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అవన్నీ కూడా మేమైతే ఒక వీడియోలో క్లారిటీగా అయితే చెప్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా అనుకోవడం మాకు అంటే ఇష్టం లేదు. ప్లస్ అంటే మన ముందర అనకపోయినా కూడా ఒక్కొక్కరు ఒకలాగా అనుకుంటుంటారు కదా. సో అందరికైతే ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్ అని కాదు, మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా ఎవరికి ఏం తెలియదు కదా. నార్మల్గా మనకి బయట వెళ్ళినప్పుడు కానీ కొన్ని క్వశ్చన్స్ అలా మనకు డైరెక్ట్గా అడగకపోయినా కొంతమంది డైరెక్ట్గా అడుగుతారు, కొంతమంది అనుకుంటుంటారు కదా. సో ప్రతి ఒక్కరికి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడైతే ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము, మీరు కూడా మాతో పాటు వచ్చేసి చూసేసి. ఒక చిన్న కేక్ కటింగ్ అనమాట. మన చీర మీద వేసుకోనైనా పెట్టుకుంటా కత్తి. ఏమిది నాకు అప్పటి నుంచి భయం వేస్తాను. అది పెట్టు, పెట్టుకో, అయిపోయింది, పట్టుకో. తీసిస్తాం. అందుకే నాకు ఈ భయం తెలుసా. కింద పడే ఏం కాలేదా మీద పడలేదా. పట్టుకో నువ్వు కూడా, నన్ను పట్టుకుంటావా. సో హ్యాపీ యానివర్సరీ. ఏంది ఇంత గట్టిగా ఉందన్నా, ఫ్రిడ్జ్లో పెట్టినా కదా. చిన్న పీస్ నేను వచ్చేస్తాం. నువ్వు ఫస్ట్ నేను పెడతా. నువ్వు పెడతావా? ఎస్. ఎందుకు? హ్యాపీ యానివర్సరీ. ప్రియనా హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. సో ఇదైతే మా సింపుల్ సెలబ్రేషన్, క్యూట్ గా. నీకైతే ఒక గిఫ్ట్, చిన్న గిఫ్ట్ ఉంది నిజంగా. దినేష్ లైఫ్ లో ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు. అంటే మా ఇన్ని ఇయర్స్ జర్నీలో, అంతే కదా దినేష్? ఫస్ట్ గిఫ్ట్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయకు, పర్లేదు, నాకు తోచినంత అది నీకు నచ్చింది. ఓకే సరే. ఫస్ట్ గిఫ్ట్ కదా, అంటే చిన్నది ఇచ్చినా కూడా ఎక్సైట్మెంటే ఉంటుంది. సో తప్ప చూద్దాం. నీకైతే చాలా ఇష్టం ఈ గిఫ్ట్ అంటే. ఏమనుకుంటున్నావు? ఏదో పింక్ కలర్ కనపడింది. ఏమనుకుంటున్నావు? టెడ్డీ బేర్. కానీ తెలిసిపోయిందా? సో టెడ్డీ బేర్. సో టెడ్డీ బేర్ అంటే గర్ల్స్ అందరికి ఆల్మోస్ట్ ఇష్టం. సో ఇది తీసుకోవడానికి రీజన్ వచ్చేసి అంటే మేము ఎప్పుడు మాల్కి వెళ్ళా కూడా రిలయన్స్ మార్ట్ ఇక్కడ దగ్గరే ఉంటుంది మాకు. ఎప్పుడు వెళ్ళా కూడా సుమా టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం సుమాకి. ఎప్పుడు వెళ్ళా కూడా టెడ్డీ బేర్స్ ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకోవడం అంటే జస్ట్ అక్కడ చూసి వచ్చేదాన్ని నేను. చూసి వచ్చేదంటే స్టార్టింగ్ తీసుకుందాం అనుకునేది. కాస్ట్ చూస్తే అరే దీనికి ఇంత పెట్టాలా అని అయితే నేను అవసరం లేదు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతే కదా, ఏది కొనాలన్నా ఏ చూడాలన్నా ఒక 10 times ఆలోచిస్తాము. అలా చూసే తను అంటే మనకి ఏదైనా యూజ్ అయితే మనం ఎంతైనా కాస్ట్ పెట్టచ్చు. దీన్ని అంటే మనం ఏం యూజ్ చేయలేదు కదా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అని నేను అంత పట్టించుకోలేదు. జస్ట్ చూసి వచ్చేదాన్ని. నేనైతే అనుకున్నాను తీసుకుందామని. సో ఇప్పుడు ఎలా 31st వస్తుంది కదా, 1 year anniversary ఇద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. నిజం చెప్పాలా, టెడ్డీ బియర్ నీకు కాదు
నీకు అనుకున్నావా? ఎవరికి, నీకా? టెడ్డీ బేర్ సుమా కాదండి, చిన్న బేబీ ఉంది కదా కడుపులో, చిన్న బేబీకి అయితే ఇస్తున్నాను నేను. చిన్న బేబీ కోసం తెచ్చింది టెడ్డీ బేర్. నాది చిన్న బేబీ వస్తుంది కదా, బేబీ కోసం అయితే తీసుకున్నానండి. సరేలే, ఇందాకేమో నేను చూసి వస్తున్నా అని చెప్పి నాకు సో అంతే కదా, నీకు కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ బేబీకి అని తీసుకున్నాను. సరే. సో సుమాకి అయితే యాక్చువల్గా ఈ సుమాక్ కాదు, మాకు చిన్న బేబీ వస్తుంది కదా, చిన్న బేబీ కోసం అయితే తీసుకున్నాను. సుమా కోసం ఇంకొక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనుకున్నా. సో అది కూడా తీసుకొస్తాం. తమా సుమా టంటడైన్ శారీయా? శారీనా? శారీయా? లేదు, కవర్ చూస్తేనే అర్థమవుతుంది. నిజం చెప్పాలా, బెడ్షీట్ ఇది. చూద్దాం, చూడు ఒకసారి ఎలా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో బేసిక్గా సుమాకు శారీస్ అంటే చాలా ఇష్టము. నాకు కదా అమ్మాయిలందరికీ ఇష్టమే ఉంటుంది శారీస్. సో రీసెంట్గా కూడా నేను ఇద్దరం వెళ్ళి శారీ తీసుకున్నాం ఒకటి అని. శారీ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది సుమా శారీ? చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ. అలా బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే నాకు ఇదే కలర్ ఉంది. ఉందా? అంటే ఇది లేదు, ఇది బాగుంది. కింద గ్రీన్ కలర్, పింక్ కొంచెం. అది ఈ పింక్ కాదు, ఇదే. లేదు లేదు లేదు, ఈ పింక్ కాదు. ఆయన కూడా బాగుంది. దీనికి ఇంకా మోడిఫై చేస్తే బాగుంటది. సో సుమాకి ఎలా ఉందో కామెంట్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడు కట్టుకోపోయిగా ఇప్పుడా? బ్లౌజ్ ఇవన్నీ ఎంత పని ఉంటది, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి. ఊరికి నీ మాదిరి షర్ట్ ప్యాంట్ వస్తానే వేసుకోవడమా? చూద్దాం, మంచి అకేషన్కి వేసుకుందాం ఇది. సో నాకే సుమా నీకు 2 గిఫ్ట్స్ ఇచ్చాను, నాకేది గిఫ్ట్? నీకు నేనే పెద్ద గిఫ్ట్, అంతే కదండి. అలానే కాదు, అబ్బాయిలకి ఇవ్వాలంటే ఏముంటాయి మహా అంటే పర్స్, వాచ్, డ్రెస్ అంటే షర్ట్లు అంటే ఎప్పుడు కొనేదే. ఏదో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. సుమా నా గిఫ్ట్ ఇలా ఎప్పుడు ఇవ్వలేదా నీకు? ఎప్పుడు షర్ట్లు ఇవన్నీ ఇచ్చిందే కామన్ కదా. సో ఈసారి ఇస్తే మంచి గోల్డే ఇవ్వాలి. ఇవ్వాలంటే అది అసలు ఇప్పుడు టైం కాదు, ఫ్యూచర్ లో చూద్దాం. గోల్డ్ ఇవ్వాలంటే అది అమ్మాయిలాగా చిన్న రింగ్ అయితే ఏదో ఇవ్వచ్చు, కానీ ఇది తినేసింది ఇంత ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, చాలానే టైం పడుతుంది అనుకుంటా. చూద్దాం, ఫ్యూచర్ లో మంచిగా ఉంటే. చూద్దాం. మీరు మా వీడియోస్ ని మంచిగా వాచ్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని వాచ్ చేయండి. సో ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, మీకు నచ్చితే గిన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇదైతే చిన్న క్యూట్ అండ్ సింపుల్ celebration అన్నమాట. If you like our video, please do subscribe, like and share. Thanks for watching. By the way, ఇప్పుడైతే మనకి 34K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినట్టున్నారు. సో మా టార్గెట్ వచ్చేసి 50K. కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.